ఒక మూవీలో బ్రహ్మానందం గారు రెస్పెక్ట్ ఏది అంటే చూసి వాళ్ళకి విసుగొచ్చేసి రెస్పెక్ట్ కావాలంటే గోడ మీద ఫోటో పెట్టించుకో అప్పుడు వస్తుంది అని అన్నారు. ఇట్స్ అ అది వెరీ బ్యాడ్ గుర్తొచ్చిందా? జోక్ బట్ స్టిల్ అది ఎక్కువ ఊరికి అందరినీ రెస్పెక్ట్ అని అడిగితే వచ్చేది కాదు రెస్పెక్ట్. వెన్ యూ వాంట్ అ వాల్యూ, ఇన్ఫ్యాక్ట్ రెస్పెక్ట్ అనే దానికంటే విలువ వాల్యూ కావాలి అన్నప్పుడు వి షుడ్ బికమ్ అ వాల్యుబుల్. మరి వాల్యుబుల్ ఎలా అవ్వాలి అనే క్వశ్చన్ ఇస్ అ మోర్ అప్రోప్రియేట్ క్వశ్చన్ ఏమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే విలువ అనేది మనము ఎవరిని డిమాండ్ చేసేది కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక్కసారి మనది మనము క్వశ్చన్ చేసుకునేటట్టు అయితే ఇంట్రోస్పెక్షన్ అవసరం. మనం విలువ ఎవరిని అడుగుతున్నాము, ఏం చేస్తే విలువ వస్తుంది, మన వాల్యూ ఎలా పెంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉంది, బంగారాన్నే తీసుకుందాం. బంగారం విలువ న్యాచురల్లీ ఒక మనిషికి విలువ ఇవ్వాలనేది కామన్. కానీ డిపెండింగ్ అపాన్ దాని మార్కెట్ రేట్ని బట్టి వెండికి ఒక రేట్ ఉంది, దీనికి ఒక రేట్ అన్నీ ఉన్నాయి. సో బంగారానికి కూడా చూడండి, గోల్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక రేట్ ఉంటే దాని లోపల స్టోన్స్, డైమండ్స్ అనుకోనివ్వండి, పచ్చలు అనుకోనివ్వండి, కెంపులు అనుకోనివ్వండి, లేకపోతే ఇంకేదైనా సో అనుకోనివ్వండి, అవి పెట్టినప్పుడు ఆర్నమెంట్లో దాని వాల్యూ ఎంత పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. అవునా? సో అవేంటి మేడం మరి అని అంటే గనక ఖచ్చితంగా యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ టు యూ. నువ్వు నీ విలువ పెంచుకోవడానికి ఏం చెయ్యాలి అని అడగాల్సిన క్వశ్చన్. ఎందుకంటే ఎప్పుడు కానీ వేరే వాళ్ళు విలువ ఇచ్చేదాన్ని బట్టి నీ విలువని ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావో అది రాంగ్ ఫస్ట్ నేను చెప్పేది. ఎందుకు అంటే మన విలువ పెంచుకోవాల్సినవి మనం చేద్దాం. నాలెడ్జ్, రత్నాలు ఇవి. ఆ రత్నాలు ఉంటే నీ విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రపంచంలో మనం చేసే ఏకైక తప్పు ఎప్పుడు కానీ ఏంటంటే మనల్ని మనము ప్రేమించుకోము, మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోము, మనకి మనము అసలు అంటే కాస్తన్న అసలు ఈ బాడీకి నువ్వు ఏమైనా ఎక్సర్సైజ్ నువ్వు విలువిస్తున్నావా? లేదే. నీకు విలువ ఎలా వస్తుంది బయట నుంచి? వాట్ యు వాంట్ ఖచ్చితంగా ఫ్రమ్ అదర్స్ యూ నీడ్ టు హ్యావ్. అంటే జనరల్గా ఏమంటాం, నీకు ఎదుటి వాళ్ళ నుంచి ఏం కావాలో నువ్వు ఎదుటి వాళ్ళకి అది ఇవ్వు అంటారు కదా. నేను ఈరోజు మీకు ఒక ఎంటైటిల్డ్ ఒక ఎక్సలెంట్ వర్డ్ చెప్తాను. నీకు ఎదుటి వారి నుంచి ఏం కావాలో నీకు నువ్వు అది ఇచ్చుకో ఫస్ట్.